గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? ఓకే, చూడండి. కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. When we posted any document other than local currency, that is called foreign currency posting. మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? కరెన్సీని తీసుకుంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే రెగ్యులర్గా యూజ్ చేసే కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఏదైనా తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? when we posted any type of currency, at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Other than local currency, ఐఎన్ఆర్ కాకుండా మీరు వేరే కరెన్సీ తీసుకున్నారు, దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే అది ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎగ్జాంపుల్, మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? when we posted any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency and group currency. Transactional currency, local currency and group currency, 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, so when we posted any type of document other than local currency, that is called foreign currency posting. అలాగే ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ ఎన్ని రకాల కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, 3 కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Transactional currency అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. 3 types of currencies కదా, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Next one, local currency అంటే whatever currency we have specified at the time of company code creation, that is called local currency. మీకు సర్వర్ ఓపెన్ చేస్తాను, క్లారిటీ ఉంటుంది. సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎన్ని రకాల కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ కూడా FD50కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. సో దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. అంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్,
సెకండ్ వన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దిస్ ఇస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. అంటే మీరు కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తారు, అంటే ఎవరు కన్సల్టెంట్ లెవెల్, మీకు సంబంధం లేదు, దాన్ని ఏమంటారంటే లోకల్ కరెన్సీ. కంపెనీ కోడ్ క్రియేషన్ టైంలో ఉపయోగిస్తారు, మీకు సంబంధం లేదు. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దిస్ ఇస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఐఎన్ఆర్ వచ్చింది అనుకోండి, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. ప్రతి కంపెనీ కోడ్కి ఒక కరెన్సీ ఉంటుంది. మీరు SA11 ఎంటర్ చేసిన వెంటనే ఐఎన్ఆర్ వస్తుంది. అంటే ఏంటి, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఎలా వస్తుంది ఐఎన్ఆర్ అనేది, కన్సల్టెంట్ అనేవాళ్ళు బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ SA11 ఇచ్చిన వెంటనే ఐఎన్ఆర్ వచ్చింది. అంటే ఏంటి, SA11 కి సంబంధించిన కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ అని అర్థం. కంపెనీ కోడ్ కరెన్సీ కన్సల్టెంట్ లెవెల్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అని కూడా చెప్తారు. లోకల్ కరెన్సీ అన్నా కంపెనీ కోడ్ కరెన్సీ అన్నా ఒకటే, కన్సల్టెంట్ లెవెల్. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Second one, local currency or company code currency, whatever currency we are specified at the time of company code creation, this is called local currency or company code currency. Third one, group currency. Group currency we can create for the reporting purpose, high level reporting purpose create చేస్తారు. కన్సల్టెంట్ లెవెల్. ఎండ్ యూజర్ లెవెల్ ఏంటి, ఓన్లీ ట్రాన్సాక్షనల్ కరెన్సీ, ఇదొకటే కన్సల్టెంట్ లెవెల్. రిమైనింగ్ అన్ని కూడా ఐఎమ్ సారీ కన్సల్టెంట్ ఎండ్ యూజర్ లెవెల్ ఏంటి, ఓన్లీ ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఒకటేనండి, కన్సల్టెంట్ కాదు, ఐఎమ్ సారీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అనేది ఓన్లీ ఫర్ ది ఎండ్ యూజర్ లెవెల్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఓన్లీ ఫర్ ది ఎండ్ యూజర్ లెవెల్. లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ అనేది కన్సల్టెంట్ లెవెల్. తర్వాత సో లోకల్ కరెన్సీ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేస్తారు. మరి గ్రూప్ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేస్తారు, గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్, ఇది కూడా కన్సల్టెంటే క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏ టీ కోడ్లో ఉంటుంది గ్రూప్ కరెన్సీ అనేది, మీకు సంబంధం లేదు, ఈ టీ కోడ్కి మీకు యాక్సెస్ ఉండదు, నేను జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ SCC4. సో ఇక్కడ క్లయింట్ నెంబర్ మనం ఎంత ఉపయోగిస్తున్నాము, 800. ఇక్కడ USD ఉంది చూడండి, USD ఉంది 800 USD గ్రూప్ కరెన్సీ అంటారు దీన్ని. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తారు, దీన్ని గ్రూప్ కరెన్సీ అంటారు. గ్రూప్ కరెన్సీలో ఎందుకు ఉపయోగపడుతుంది, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది, అంటే టాప్ మేనేజ్మెంట్ లెవెల్ అని అర్థం. తర్వాత చూడండి, నేను 1 మోర్ టీ కోడ్ యాడ్ చేస్తున్నాను, /n OB22 ఎంటర్. ఇక్కడ నేను న్యూ ఎంట్రీకి వెళ్తున్నాను, ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను SA11 ఎంటర్. చూసారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ECC సర్వర్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. చూడండి, లోకల్ కరెన్సీ 1 ఇది, సెకండ్ లోకల్ కరెన్సీ 2, థర్డ్ లోకల్ కరెన్సీ 3. సో ECC వెర్షన్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. నా ఫస్ట్ కరెన్సీ ఏంటి, 10 అనేది నా కంపెనీ కోడ్ కరెన్సీ, INR అనేది నా ఫస్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఈ కన్సల్టెంట్ లెవెల్లో చేస్తారు. ECC సర్వర్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ECC వెర్షన్ ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది.
ఇది మన ఫస్ట్ లోకల్ కరెన్సీ. సెకండ్ లోకల్ కరెన్సీ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ లోకల్ కరెన్సీ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ సెకండ్ కరెన్సీ ఏమి ఇస్తున్నాను నేను? 30 ఇస్తున్నాను. 30 ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్ అండి, మీకు సంబంధం లేదు. 0 ఎంటర్ చేశాను. సారీ, ఇదేమొద్దు, జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాను అంతే. ఎం ఇస్తున్నా. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్, మీకు సంబంధం లేదు. 2 ఇక్కడ 3 ఎంటర్, కంటిన్యూ, సేవ్. ఇది కన్సల్టెంట్ లెవెల్, మీకు సంబంధం లేదు. ఓకేనా? ఈసీసీ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఎనివే 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉంటాయి: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో కొన్ని చేంజెస్ చేద్దాం. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్ అండి, మీకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్, నేను చేస్తాను, జస్ట్ చూడండి. ఫస్ట్ OB08 కదా, సారీ OB07. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్, మీకు సంబంధం లేదు. మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీరు చేయండి అంతే. జాబ్లోకి వెళ్తే మీరు చేయరు. OB27, OB07, ఐఎమ్ సారీ, /n OB07. ఇక్కడ మనకి ఎం అని ఉంటుంది అండి. యాక్చువల్గా అయితే మనం న్యూలోకి వెళ్ళాల్సిన అవసరం, పొజిషన్కి వెళ్దాం. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం. పి ఉంటుంది. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్ అని అర్థం. ఇవన్నీ స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉంటాయి. తర్వాత బి ఉంటుంది. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. ఎవరో చేంజ్ చేశారు, మీ సర్వర్లో ఎలా ఉంటుంది? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. ఎం, పి అండ్ బి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ బీకే సెల్లింగ్ రేట్, బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. ఇలా ఉంటాయి. ఇవి స్టాండర్డ్, మీకు సంబంధం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇది కూడా చేయండి మీరు. యాక్చువల్గా మీకు సంబంధం లేదు, కన్సల్టెంట్ లెవెల్. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ ది కరెన్సీ ట్రాన్సాక్షన్. OBBS /n OBBS ఎంటర్. 1 మినిట్ అండి. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను మీటింగ్లో ఉన్నాను అండి, ఒక హాఫ్ అన్ అవర్లో చేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో చేయండి, మీటింగ్లో ఉన్నాను. ఓకే ఓకే. OBBSకి వెళ్తున్నాము. ఎస్ అండి. ఇక్కడ చూడండి, OB8కి వెళ్ళాం కదా. ఎస్. నివెంట్రీకి వెళ్తున్నాను. నివెంట్రీలో ఏమిస్తున్నాను? ఎం. ఎం అంటే ఏంటి? ఓ మై గాడ్, 1 మినిట్, ఐఎమ్ సారీ. హలో, చెప్పండి. ఎం అంటే ఏంటి? ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. 1 మినిట్. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. నెక్స్ట్ ఇక్కడ USD ఇస్తున్నాను. USD అంటే
అమెరికన్ డాలర్ అని అర్థం. 2 అంటే ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. సో ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ యావరేజ్ రేట్. యుఎస్డి అంటే అమెరికన్ డాలర్ టు ఐఎన్ఆర్. తర్వాత వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇస్తున్నాను. సో యుఎస్డి టు ఐఎన్ఆర్, ఒక యుఎస్ డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయి? హౌ మెనీ రూపీస్ ఈక్వల్ టు 1 యుఎస్ డాలర్? 1 యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్ అనేది చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ 1 ఇస్తున్నాను, అగైన్ 1 ఇస్తున్నాను. 1 అంటే ఏంటి? దీన్ని 1:1 మెథడాలజీ అంటారు. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. 1:2 మిడిల్లో ఇస్తూ చూసారా? 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. యుఎస్డి అంటే అమెరికన్ డాలర్. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. ఇది వ్యాలిడేట్. ఇక్కడ ఏమి ఇచ్చాము? 1:1 మెథడాలజీ. 1 యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్ అని అర్థం. సేవ్, కంటిన్యూ. ఇవన్నీ కన్సల్టెంటే చేస్తారు, మీకు సంబంధం లేదు. బట్ మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే చెయ్యాలి అంతే. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. యుఎస్డి, యుఎస్ డాలర్ టు ఐఎన్ఆర్. నేను యుఎస్డి టు ఐఎన్ఆర్ తీస్తున్నాను. మీరు సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు, జపనీస్ డాలర్ టు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు, మలేషియన్ రింగర్ టు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్, రింగర్ టు ఐఎన్ఆర్, షిల్లింగ్ టు ఐఎన్ఆర్. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ 1:1 మెథడాలజీ. ఇవి చేయాలి. నెక్స్ట్ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ OB08. OB08 ఇది కూడా మీకు సంబంధం లేదండి. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెలే. మీకు ఎంట్రీ పోస్ట్ చేయాలి కాబట్టి ఇవి చేస్తున్నాం అంతే. OB08 OB08/CN OB08 ఎంటర్. నివెంట్రీకి వెళ్ళాం. OB08 నివెంట్రీకి వెళ్ళాం. ఫస్ట్ ఏంటి? ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. వ్యాలిడేట్ అంటే ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఫ్రమ్ అంటే యుఎస్డి టు డాలర్ ఎంత కోట్ చేస్తున్నాం? ఒక డాలర్ ఎంత కోట్ చేస్తున్నాం? ఎగ్జాంపుల్ 70 రూపీస్ కోట్ చేస్తున్నాను. 2 దగ్గర ఐఎన్ఆర్, ఇండియన్ రూపీస్ అని అర్థం. ఇవి ఇవ్వాలి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే యావరేజ్ రేట్. వ్యాలిడేట్ అంటే ఈరోజు డేట్ ఇస్తున్నాము. యుఎస్డి ఇచ్చాను. 1 యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ కోట్ చేస్తున్నాను. 2 దగ్గర ఐఎన్ఆర్. ఎంటర్. చూసారా ఇక్కడ రేషియో 1:1 మెథడాలజీ అనేది వస్తుంది అనమాట. యాక్చువల్ ఇక్కడ 1 చూసారా? ఫ్రమ్ రేషియో 2 రేషియో. ఇక్కడ 1 యాడ్ అయింది చూడండి. ఇక్కడ ఈ కాలమ్స్ లో 1:1 మెథడాలజీ. 1 యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్. యుఎస్డి ఐఎన్ఆర్. సేవ్. ఇదంతా కూడా కన్సల్టెంట్ లెవెల్, మీకు సంబంధం లేదు. బట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇక్కడ నేను ఎంత కోట్ చేశాను? 1 యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ కింద కోట్ చేశాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇది కూడా మీకు సంబంధం లేదు. జస్ట్ ఇది చేయాలి. చేస్తే మీకు ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. /n. ఇవి మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగరండి. ఇవేమి మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగరు. ఆ డాక్యుమెంట్లో చెప్పింది అడుగుతారు. OB-A7 ఎంటర్. పొజిషన్కి వెళ్తున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెజర్ డాక్యుమెంట్ కదా. ఎస్ఏ డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఎం ఉండాలి. ఎం ఉందా లేదా చూసుకోండి. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. సేవ్. కంప్లీటెడ్. సో కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసాను. /n. నేను ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ FB50. లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో FB50 ఇవ్వచ్చు, మీ ఇష్టం. డబల్ క్లిక్ చేస్తాను. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. ఫస్ట్ నేను ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాను.
సో INR అంటే లోకల్ కరెన్సీ, బట్ ఐ వాంట్ టు పోస్ట్ ది ఫారెన్ కరెన్సీ. ఎగ్జాంపుల్ నేనేమి ఇచ్చాను, USD ఇస్తున్నాను. USD, దిస్ ఇస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. నేను ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేస్తున్నాను. USD అనేది ఫారెన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ కాదు ఇది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేస్తున్నాను, కంటిన్యూ. రెంట్ అకౌంట్ ఇస్తున్నాను, రెంట్ అకౌంట్, ఐఎమ్ సారీ, రెంట్ అకౌంట్ తీసుకున్నాము, నాట్ పేయబుల్. రెంట్ అకౌంట్ ఇస్తున్నాను. డెబిట్ ఎంత ఇస్తున్నాను, $1000. డాలర్స్లో పోస్ట్ చేస్తున్నామండి, $1000. కంటిన్యూ. బ్యాంక్ ఆర్ క్యాష్, క్రెడిట్ $1000. ఫస్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే USD అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, if you can specify other than local currency, that is called foreign currency posting. Enter. చూసారా, $70,000 into 70 rupees is equal to 70,000. అర్థమైందా లేదా? ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ నుంచే మీరు చేయాల్సింది, రిమైనింగ్ మీకు సంబంధం లేదండి. ఈ ఎంట్రీ పోస్టింగ్లో ఏం చేస్తారు, మీరు USD ఇస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ అట్ ది టైమ్ ఆఫ్ accounting entry posting, I can specify other than local currency, that is called foreign currency posting. Actually మనం INR ఇవ్వాలి, బట్ USD ఇచ్చాం. $1000 into 70 rupees is equal to 70,000. సేవ్, లేదంటే సిమ్యులేట్ చేసి కూడా పోస్ట్ చేయొచ్చు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా, ఏంటి, USDలో పోస్ట్ చేసాం, డాలర్స్ USD ఉంది. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. బ్యాక్ ఎండ్ లో ఎవరు చేస్తారు, కన్సల్టెంట్ చేస్తారు. డిస్ప్లే కరెన్సీ, మీకు ఇది USD కదా, లోకల్ కరెన్సీలో కావాలి. డిస్ప్లే కరెన్సీ చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. డాక్యుమెంట్ కరెన్సీ ఏంటి, USD ఇచ్చాం. మరి మీకు లోకల్ కరెన్సీలో కావాలి, లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ. చూసారా, 70,000 రూపీస్ INR. ఇఫ్ యూ వాంట్ టు గ్రూప్ కరెన్సీ, కంటిన్యూ. చూసారా, ఇది కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది, గ్రూప్ సెట్టింగ్ వేరే చేయాలి. బట్ ఎనీవే, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ఫస్ట్ వన్ ఏంటి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ఎనీవే, మనం ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేసాం, USDలో పోస్ట్ చేసాం. ఎంత, $1000 పోస్ట్ చేసాం. ఇండియన్ కరెన్సీలో ఎలా చెక్ చేసుకుంటాం దీన్ని, డిస్ప్లే కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీ, కంటిన్యూ. చూసారా, 70,000. ఓకే, if you can post any document, it will be reflected 3 types of currencies. Document currency, local currency, group currency. ఇది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇవి డాక్యుమెంట్ కరెన్సీ అంటే $1000 USD. అదే మీరు ఇండియన్ కరెన్సీలో చూస్తే లోకల్ కరెన్సీ 70,000. బ్యాక్ ఎండ్ లో $1 is equal to 70,000 కాన్ఫిగరేషన్ చేశాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, ఓన్లీ ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? వెన్ వీ పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీరు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏ కరెన్సీ అయితే ఇస్తారో దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో INR కాకుండా వేరే కరెన్సీ ఇచ్చారు, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. INR ఇస్తే అది లోకల్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్.
ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వాట్ యు మీన్ బై ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ ఇచ్చారు దాన్ని ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే at the time of accounting entry posting whatever currency we are specified, that is called transactional currency. మీరు ఐఎన్ఆర్ తీసుకున్నారు, ఐఎన్ఆర్ is the transactional currency. యుఎస్డి తీసుకున్నారు, యుఎస్డి is the transactional currency. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, సింగపూర్ డాలర్ is the transactional currency. ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Group currency, it is for high level reporting purpose. High level reporting purpose ఉపయోగపడుతుంది. One more entry post చేస్తున్నాను. నేను ఏమి ఇస్తున్నాను, యుఎస్డి ఇస్తున్నాను, యుఎస్డి. $2,000 ఇస్తున్నాను. సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. చూసారా, యుఎస్డిలో $2,000, లోకల్ కరెన్సీలో 1,40,000. $2,000 into 70 rupees, 1,40,000. Simulate, post, go to document and display. సో ఇది యుఎస్డిలో. లోకల్ కరెన్సీలో కావాలంటే డిస్ప్లే కరెన్సీ, లోకల్ కరెన్సీ, కంటిన్యూ. 1,40,000. 70 rupees into $2,000, 1,40,000. If you can post any document, it will be reflected 3 types of currencies: document currency or transactional currency, local currency, group currency. Document currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called document currency or transactional currency. Local currency means at the time of company code creation, whatever currency we are specified, that is called local currency. Group currency, it is for high level reporting purpose. Foreign currency means at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. ఈ షీట్ అంతా చదవాలి. సో ఈ కాన్ఫిగరేషన్స్ మీకు సంబంధం లేదు. ఇక్కడ ఓబీబేట్ గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అది కూడా మీకు సంబంధం లేదు. ఓన్లీ మీకు సంబంధించింది ఏంటి, ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత ఈ ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్ అండ్ ఫోర్త్ ఇమేజ్ అండ్ ఫిఫ్త్ ఇమేజ్, ఇంతవరకు. ఇది మీకు సంబంధం లేదు. క్లియరా? అర్థమైందా? సార్ అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. టుమారో క్లాస్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ టుమారో డిస్కస్ చేద్దామండి. క్లియర్ కదా? ఎస్ సార్, ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.